టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో రేపు సాయంత్రం 5:30 భక్తితో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పరంపర వ్యవస్థాపకులు ప్రమోద్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు పరంపర సంస్థ సభ్యులు నవీన్, పార్థసారథి తదితరులతో కలిసి ప్రమోద్ మాట్లాడుతూ, నిన్న గురువారం తిరుమల నాద నీరాంజనం మండపం నందు శ్రీవారి భక్తుల మనస్సును దోచుకునేలా భక్తి కార్యక్రమాలు నిర్వహించామని ప్రమోద్ మీడియాకు తెలియజేశారు. కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు కలిపి భరత్ ఆయన డాన్స్ టీమ్ అనే వాళ్ళందరూ కూడా అంత యంగ్స్టర్స్, ఒక 15 మంది యంగ్స్టర్స్ అందరిసి ఆయన డాన్స్ టీం తరపున వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. నమస్కారం, నా పేరు ప్రమోద్. నేను పరంపర ఫౌండేషన్ నుంచి వచ్చామండి. పరంపర ఫౌండేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటి దేవాలయాలలో మరియు ప్రముఖమైనటువంటి హెరిటేజ్ ప్లేసెస్లలో అన్నిట్లలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మన తర్వాతి జనరేషన్కి అందజేయాలన్న ఉద్దేశంతో, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనందరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అక్రాస్ ది తెలుగు స్టేట్స్ అతి ప్రాముఖ్యమైనటువంటి టెంపుల్స్ దగ్గర, హెరిటేజ్ ప్లేసెస్ దగ్గర కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. ఈ పర్ఫార్మెన్సెస్ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచుర్యం పొందినటువంటి, అంటే టాప్ క్లాస్ ఏ గ్రేడ్ ఆర్టిస్టులందరినీ కూడా తీసుకొచ్చేసి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి 2015 నుంచి దాదాపుగా ఒక 200 ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 ఆర్టిస్టులని, అంటే గ్రూప్ వైజ్గా ఈ పరంపర ఫౌండేషన్ తరపున గుడి సంబరాలు అనే కార్యక్రమంలో మన ప్రేక్షకులందరికీ పరిచయం చేయడం జరిగింది. అంటే రూరల్ ప్లేసెస్ కూడా వెళ్ళి మన సంస్కృతి ఏంటిది, మన డ్యాన్స్ కానివ్వండి, మన మ్యూజిక్ ఎట్లాంటివి ఉన్నాయన్న పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించి డాక్టర్ శ్రీనాగి మరియు శశిరెడ్డి గారు అలాంగ్ విత్ దెమ్ అండ్ దీన్ని కొనసాగిస్తున్నాం మేము. దాంట్లో భాగంగా ఈరోజు రేపు తిరుపతిలో 2 అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మన ముందుకు తీసుకొచ్చాము. అంటే తిరుపతి గురించి, తిరుమల గురించి మనము వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సంస్కృతికి కానివ్వండి, ఆ వెంకటేశ్వర స్వామి లీలలన్నింటినీ ప్రతి ఒక్కరూ సంగీతం ద్వారా కానీ, నాట్యం ద్వారా కానీ ఎన్ని రకాలుగా చెప్తారో మనందరికీ తెలిసిందే. ఈరోజు సాయంత్రం, అంటే శుక్రవారం రోజు 28వ తారీఖు సాయంత్రము తిరుమలలో నాదనీరాజనంలో మన ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభిస్తున్నాము. సాయంత్రం 6 గంటలకు SVBC ఛానల్లో ఫస్ట్ లైవ్ నాదనీరాజనంలో కార్యక్రమం, గుడి సంబరాల కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రేపు అంటే శనివారం 29వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి మన తిరుపతిలో మహతి ఆడిటోరియంలో కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నాము. అలాగే దాంతోపాటు ఇక్కడ లోకల్ ఆర్టిస్టులందరినీ కూడా కొంతమందిని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తారు. సో దయచేసి మీరందరూ కూడా, అంటే ఇక్కడ తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి అందరికి కూడా ఇది ఆహ్వానము. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి పాల్గొని చూసి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేయవలసింది కోరుచున్నాము. ఇదంతా ఒకటైతే దీనికి ఈ కార్యక్రమాలను ఇంత ఘనంగా, ఇంత గొప్పగా జరుపుకోవడానికి మనకు ఈరోజు రేపు కార్యక్రమం కూడా చక్కగా జరుపుకోవడానికి మనకి టీటీడీ ఎంతో సహకారాలు అందిస్తున్నారు. వారి భాగస్వామ్యంతో, వారి సపోర్ట్తో ఈరోజు నాదనీరాజనంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరపున వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. టీటీడీ తరపున ఈరోజు మరియు రేపు మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. దయచేసి మీరందరూ, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించి అందరూ పాల్గొని మన సంస్కృతిలో భాగంగా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ గత పాస్ట్ మన 3-4 నెలల నుంచి కూడా లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు వైజాగ్లో చేసుకున్నాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఉగాది రోజు విజయవాడలో చేసుకోబోతున్నాము. ఇవన్నీ కార్యక్రమాలు కూడా గుడి సంబరాల పేరులో పరంపర ఫౌండేషన్ తరపున
చేసుకుంటున్నాము. వీటికి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లోకేష్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరీ ఇవన్నీ మాకు మన సంస్కృతి అందరికీ తెలియాలి, ఇంత మంచి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అన్ని ప్లేసెస్లో, ఏపీలో ఉన్న అన్ని ప్లేసెస్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో తీసుకురావాలన్న ఎంకరేజ్ చేస్తున్నారు. సో వారికి కూడా మా పరంపర ఫౌండేషన్ తరపున లోకేష్ గారికి అలాగే ప్రభుత్వం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక ఎక్స్క్లూజివ్గా ఈరోజు రేపు 2 రోజులు మాత్రం తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి మీరందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఇందులో బాగా పాలు పంచుకొని అందరికీ సపోర్ట్ చేయాలని, ఇంకా ఎంతమందికి రీచ్ అవుట్ అయితే అంతమందికి రీచ్ అవుట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. మా పరంపర ఫౌండేషన్ తరపున ఎక్స్క్లూజివ్లీ టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానము, నాదనీరాజనము, ఎస్వీబీసీ ఛానల్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆడిటోరియంలో మనందరం చూస్తే కూడా డాన్స్తో పాటు లైటింగ్ డిజైన్ కూడా దీనికి అట్లా ప్లాన్ చేస్తాం. అంటే ఎక్స్క్లూజివ్ లైటింగ్, అంటే స్పెషల్ లైటింగ్స్ తోటి పెట్టి ఆ లైట్ కూడా పార్ట్ ఆఫ్ ది డాన్స్ వచ్చేలాగా డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నాము. అంటే మనకు టీటీడీ వాళ్ళు మహతి ఆడిటోరియం ఇచ్చారు, అలాగే వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు ఆర్టిస్టులకి కూడా, వాళ్ళందరికీ. ప్లస్ అంటే వాళ్ళ భాగస్వామ్యంతో ఇది కలిపి చేస్తున్నాం. టీటీడీ వాళ్ళతో కలిపి ఇది ముందుకు వచ్చి చేస్తాం. ఈరోజు ఈవినింగ్ ఏమో తిరుమలలో పైన నాదనీరాజనంలో చేస్తున్నాము. పైన అది ఎక్స్క్లూజివ్ ఎస్వీబీసీ ఛానల్లో లైవ్ వస్తుంది. ఎస్వీబీసీ ఛానల్ లైవ్ అది నాదనీరాజనంలో ఉంటుంది. అలాగే రేపు ఈవినింగ్ మహతి ఆడిటోరియంలో ఉంటుంది.